నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు కుక్స్. ఈరోజు వచ్చేసి మనము క్యాబేజీ, క్యారెట్, పెసరపప్పుతో చక్కటి కూరను అయితే చేసుకుందామండి. ఇది వచ్చి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసిన ఈ మెథడ్లో మీరు కనుక ఈ కర్రీని చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది చపాతీలో కానీ, రైస్లో కానీ, దేంట్లోకైనా సరే చాలా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. పెసరపప్పు ప్రోటీన్ అండి, క్యారెట్ ఐకి మంచిది, ఇంకా క్యాబేజీకి ఉండవలసిన మంచి లక్షణాలు ఉన్నాయి. మరి ఈ క్యాబేజీ కూర, క్యారెట్, పెసరపప్పును ఉపయోగించి ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియో చివరి వరకు చూసారంటే మీకు చక్కగా అర్థమవుతుందండి. ఎందుకంటే చాలా బాగా ఇందులో నేను చేసి మీకు వివరించాను. చాలా చాలా కమ్మగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ కర్రీకి ముఖ్యంగా కావాల్సిన పదార్థాలు ఏంటంటే పచ్చిమిర్చి, అల్లం, అదేవిధంగా గార్లిక్ మరియు జీలకర్ర. ముందుగా వచ్చేసి వీటన్నిటిని చక్కగా కచ్చా పచ్చాగా దంచేసి ఈ విధంగా పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని దాంట్లో వచ్చేసి 3 నుంచి 4 వరకు టీ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ని ఎప్పుడైనా సరే మీడియంలోనే పెట్టుకోండి. ఇందులో వచ్చేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, అదేవిధంగా మినపప్పు, అదేవిధంగా కరివేపాకు వేసేసి వీటిని బాగా మంచి అరోమా వచ్చేటట్టు చక్కగా దోరగా వేయించుకోవాలన్నమాట. వేయించుకొని దీనిలో వచ్చేసి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని సన్న ముక్కలుగా తరిగేసి దీనికి కలపండి. కలిపేసి మన ఆనియన్ పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఆనియన్ పచ్చివాసన పోయి లైట్గా పింక్ కలర్కి టర్న్ అవుతుంది. ఆ సమయంలో దీంట్లో వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ పసుపుని, అదేవిధంగా 1 స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని అయితే దీనికి యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసి వీటన్నిటిని అంటే ఈ రెండింటిని ఆనియన్లో కలిసే విధంగా మరొక నిమిషం పాటు వేయించుకోండి. వేయించుకొని ఇప్పుడు వచ్చేసి దీంట్లో మనం ముందు నూరు పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, చిన్నులపాయి, ఆ పేస్ట్ని అయితే దీనికి యాడ్ చేయాలి. చూసారా? దీనిని యాడ్ చేసేసి ఇది కూడా బాగా పచ్చివాసన పోవాలి. పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలే వరకు చక్కగా వేయించండి. అంటే అల్లము, చిన్నులపాయి, జీలకర్ర, పచ్చిమిర్చి ఆయిల్లో వేగిన తర్వాత ఒక మంచి అరోమాను వదులుతుంది. అరోమా వచ్చే వరకు వేయించండి. అంతకంటే ఎక్కువైతే వేయించొద్దు. ఇప్పుడు అది వేగిన తర్వాత ముందుగానే నానబెట్టుకున్నటువంటి ఒక 1/2 కప్పు పెసరపప్పునైతే, అంటే ఒక పెసరపప్పుని ఒక అరగంట పాటు ఈ కర్రీ చేయబోయే ముందు నానబెట్టి పక్కన ఉంచుకోండి. ఆ పెసరపప్పుని దీనికి యాడ్ చేసి 1 నిమిషం పాటు వేయించండి. అలాగే ఒక 4 క్యారెట్లని సన్న ముక్కలుగా తరగాలి. సన్న ముక్కలుగా తరిగినటువంటి క్యారెట్ని కూడా దీంట్లో వంపేసి ఒక్కసారి మసాలాలంతా పట్టేటట్టు మొత్తం కలిగి తిప్పండి. క్యారెట్కి బాగా మసాలా పట్టింది కదా. ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి ఒక చిన్న సైజు క్యాబేజీని బాగా సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. ఈ సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఈ క్యాబేజీ ముక్కల్ని ఈ మిశ్రమానికి కలిపేసి మొత్తం పెసరపప్పు, తాలింపు, క్యారెట్, క్యాబేజీ ఇవన్నీ బాగా కలిసేటట్టు చక్కగా బాగా కలిగి తిప్పాలన్నమాట. చూసారా? ఈ విధంగా బాగా కలిగి తిప్పేసి దీనికి మూతను పెట్టేసి మగ్గించండి. క్యాబేజీ, క్యారెట్, పెసరపప్పు ఆ మూత పెట్టినప్పుడు ఆవిరికి బాగా మగ్గాలి. ఫ్లేమ్ మాత్రం సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టి మగ్గిస్తే అడుగు మాడకుండా మన కర్రీ బాగా నీట్గా తయారవుతుందన్నమాట. చూసారా? ఈ విధంగా మొత్తం కలిగి తిప్పేసేసి మూతనైతే పెట్టడం జరిగింది. ఈ విధంగా మధ్య మధ్యలో మూత తీస్తూ కలిగి తిప్పుతూ మన కర్రీ అంటే క్యాబేజీ, క్యారెట్, పెసరపప్పు మెత్తబడే వరకు ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. మూత పెట్టడం, సిమ్లో ఉంచేసి ఫ్లేమ్ని 1 నిమిషం తర్వాత తిప్పటం, ఈ విధంగా చేయాలి. లేదంటే అడుగు మాడుతుంది కదా, మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. చూడండి, చక్కగా క్యారెట్, క్యాబేజీ అయితే ఉడుకుతున్నాయి. ఒక 3 నుంచి 4 సార్లు ఈ విధంగా మూత పెట్టి కుక్ చేయటము, తిప్పుకోవటం అలా చేయండి. అప్పటికే ఈ క్యాబేజీ, క్యారెట్ అనేది మెత్తబడిపోయిద్ది. తర్వాత మూతను తీసేసి కొంచెం ఫ్రై అయ్యేటట్లు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫస్ట్ స్టీమ్లో కుక్ చేయటం, తర్వాత కొంచెం మెత్తబడిన తర్వాత ముక్కలు మూతను తీసేసి ఫ్రై చేయటం అన్నమాట. చూసారా? ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి ఈ క్యాబేజీ, క్యారెట్
ఉడికినాయా లేదా, అంటే ఐ మీన్ వేగినాయా లేదా అనేది ఒక్కసారి కొంచెం చేతికి తీసుకొని నలిపి చూడండి. వేగి మన కర్రీ మంచి అరోమా వచ్చేటప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని బ్యాలెన్స్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకొని వేడి వేడి అన్నంలో లేదా చపాతీలోకి దీన్ని మనం సర్వ్ చేసుకోవచ్చు అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈజీ కూడా, చాలా ఈజీ మెథడ్, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. మీ ముందు మరిన్ని మంచి మంచి రెసిపీస్తో ఉంటాను. థ్యాంక్ యూ అండి. చూసారా, చూస్తూ ఉంటే మన కర్రీ ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా అనిపిస్తూ ఉందో. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే బజార్కి వెళ్ళండి, క్యారెట్ తెచ్చుకోండి, క్యాబేజ్ తెచ్చుకోండి, పెసరపప్పు తెచ్చుకోండి, అన్నీ తెచ్చుకొని ఈ రెసిపీని రెడీ చేసుకొని ఆస్వాదించండి. థ్యాంక్ యూ.